కృపా సత్య సంపూర్ణుడైన సర్వలోక సృష్టికర్త సర్వాధికారి సర్వసైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని ఘననామమునకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన రక్షకుడు విమోచకుడు జీవాధిపతి పునరుద్ధానుడైన మృత్యుంజయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామమున జేసీఎం హోలీ చర్చ్ ద్వారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుడు గడిచినటువంటి వారం నుండి ఈ వారం వరకు ఆయన మనలను, మన కుటుంబాలను, మన కలిగిన సమస్తాన్ని ఆయన రెక్కల చాటున ఆయన భద్రపరిచారు. కొన్ని కీడులు జరిగినాయి, కొన్ని మరణాలు సంభవించినాయి. ఏదేమి జరిగినా అది ఆయన చిత్తం. ఆ విషయంలో మనం ఏమీ చేయలేము. దేవుడు ఎవరిని లోకమునకు పంపాలో వారిని పంపుతారు. ఎవరిని లోకములు ఎప్పుడు పిలుచుకోవాలో అప్పుడు పిలుచుకుంటాడు. మనం ఆయన్ని ప్రశ్నించడానికి మనము సరిపోం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, వాక్య లేఖన భాగాల్లోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అంశం పేరు ఏమిటంటే పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు. ఏంటి అంశం పేరు ఏమిటి? పునరుద్ధరించే దేవుడు, పునర్నిర్మించే దేవుడు. ఏమి పునరుద్ధరించి ఏం పునర్నిర్మిస్తాడైనా? ఆత్మ సంబంధమైనవి, రెండవది శరీర సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనవి అనగా పర సంబంధమైనవి, శరీర సంబంధమైనవి అనగా భూ సంబంధమైనవి. వీటిని మనలో ఆయన పునరుద్ధరించి పునర్నిర్మిస్తాడు. మొదటిగా ఆత్మ సంబంధమైన పునరుద్ధరణ, పునర్నిర్మాణాన్ని మనము చూస్తున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి పునరుద్ధరణలో, పునర్నిర్మాణములో మనము ఏమి దేవుడు మొట్టమొదటిగా పునరుద్ధరిస్తాడు అనగా పశ్చాత్తాపాన్ని పునరుద్ధరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి పునరుద్ధరిస్తారు ఆయన? పశ్చాత్తాపాన్ని పునరుద్ధరిస్తాడు. రెండవదిగా ఏమి పునరుద్ధరిస్తాడంటే సమకూర్చుట. పశ్చాత్తాపడిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే సమకూర్చుతాడు. దాని గురించి మనము మొన్నటి వారము ప్రారంభించాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా గ్రంథము, ఒక్క నిమిషం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం చదవం. మైక్ తీసుకుని చదవండి, రికార్డ్ అవుతుంది. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాము. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం గడిచినటువంటి వారంలో మనము ధ్యానం చేశాం. దేవుడు అంటున్నాడు, జనులందరూ కూడా, అంటే వారు వీరని తేడా లేదు, పెద్దవారు లేక అనుభవనీయులు లేక కొత్తగా వచ్చిన వారు, లేకపోతే వయసులో సీనియర్లు, లేకపోతే వయసులో జూనియర్లు అన్న మాట రాయలేదు. కానీ ఇక్కడ
జనులందరూ అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో, ఎవరైతే యేసయ్య నా కొరకు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి రక్తం చిందించి ప్రాణాలు దారబోసి తిరిగి లేచాడో అని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా ఆ జనులు లెక్కల్లోనికి వస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరచండి. ఏ లెక్కల్లోకి వస్తారు? జనుల లెక్కల్లోనికి. ఏ జనులు? యేసయ్యను నమ్మినటువంటి వారు. వారు సీనియర్లా, జూనియర్లా, లేకపోతే ఎవరన్నది లెక్క కాదు. అక్కడ ఎవరైతే యేసుక్రీస్తు నా దేవుడు, నా ప్రభు, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చిన దేవుడు అని నమ్ముతారో వారందరూ కూడా ఆయన జనాంగమే. అయితే ఆ జనాంగము ఆయన నామాన్ని బట్టి ఆయన సేవించాలి. ఎలాగ సేవించాలంటే, నేనో రకంగా సేవించి, పాశ్రమ్మో రకంగా సేవించి, మీరో రకంగా సేవించడం కాదు. ఎలా సేవించాలి? ఎలా సేవించాలి? ఏక మనస్కులై సేవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా సేవించాలి మనం ఆయన్ని? ఏక మనస్కులై అంటే ఒకే మనసు ఉండాలి. ఒకే మనసు ఉండాలి. ఆయన ఆరాధించే విషయంలో ఎవరికి వారై వేరై ఉండకూడదు. ఆయన స్తుతించే విషయంలో, ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన సన్నిధిలో గడిపినంత సేపు అలాగనే ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ మామూలుగా దెబ్బలాడేసుకొచ్చండి అంటే కుదరదు. దెబ్బలాడేసుకొచ్చా ఇంటికి వెళ్ళాక దెబ్బలాడుకోకూడదు. మనం ఎలాగుండడం దేవునికి ఇష్టం? ఏక మనస్కులై ఉండడం దేవునికి ఇష్టం. ఎక్కడ ఏక మనస్కులై ఉండడం ఇష్టం? చెప్పండి. ఎక్కడ ఏక మనస్కులై ఉండడం ఇష్టం? చెప్తలేదు తిమోతి గారు. ఎక్కడేమో ఏక మనస్కులై ఉండడం ఇష్టం? మందిరంలోనూ, ఇంటి దగ్గర కూడా. ఇంటి దగ్గర ఏమో కుటుంబం ఏక మనసులుగా ఉండాలి, మందిరంలో సంఘం ఏక మనసుగా ఉండాలి. మనమందరం ఎలాగ ఉండాలి? ఏక మనసుకులుగా ఉండాలి. ఉండి ఆయన సేవించాలి. ఆయన సేవించేటప్పుడు ఎటువంటి పెదవులు ఉండాలి మనకి? పవిత్రమైన పెదవులు. ఇందాక ఆరాధనలో ప్రభు అదే చెప్పాడు. మనము మన గుండె గుడిలో ఆయన ఉన్నాడంట. ఎక్కడ ఉన్నాడంట? మన గుండె గుడిలో ఉన్నాడు. అయితే మన గుండె ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోద్దిగా. మరి మన గుండె ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోద్దిగా. ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉంటున్నాం, ఆ రూమ్ ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోద్దా? 4 బెడ్రూమ్లు ఉన్నాయి, హాల్ ఉంది, కిచెన్ ఉంది, ఇంకొక స్టోర్ రూమ్ ఉంది. ఇదంతా ఒక ఇల్లు, ఒక పెద్ద ఇల్లు అనుకోండి. మనం ఒక బెడ్రూమ్లోనే ఉంటున్నాం. మిగిలిన ఇల్లంతా చెత్త చెదారంగా ఉంటే సరిపోతుందా? ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టపడతారా? అంతా ఏముందిలో అంతా బాగాలేదు, కానీ ఆ బెడ్రూమ్ ఒకటి బాగుంది కాబట్టి అందులోకి వెళ్ళి పడుకుందామని అనుకుంటారా? ఈ చెత్త అంతా తొక్కుకుంటా, ఈ దరిద్రమంతా తొక్కుకుంటా వెళ్తారా? వెళ్ళరు. అంత ఇల్లంతా కూడా ఎలాగుండాలి? శుభ్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఈయన అంటున్నాడు, పవిత్రమైన పెదవులను ఇస్తాను. ఏ పెదవులంట? పవిత్రమైన పెదవులు. పవిత్రమైన పెదవులు పలకడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. ఏంటి? పవిత్రమైన పెదవులు పలకడానికి ఒకటి ఉంది. అంటే సౌండ్ వస్తుందా? మరి ఏమంటే సౌండ్ వస్తుంది? నాలుక. అంటే పెదవులతో కూడా నాలుక కూడా పవిత్రంగా ఉండాల. నాలుక ఒకటి పవిత్రంగా ఉంటే సరిపోద్దా? కంఠం లేకుండా కంఠం మూసిపడిపోతే మరి కుదురుతుందా? కుదరదు. అంటే టోటల్గా బాడీ అంతా కూడా ఎలాగ ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఎప్పుడు?
ఆయన్ని సేవించేటప్పుడు, అంటే తర్వాత మామూలుగా ఉండొచ్చా? తర్వాత మామూలుగా ఉండొచ్చా? ఆయన సేవించేటప్పుడు ఒకసారి ఆయన సేవించేటప్పుడు బాగుండి తర్వాత మనం ఎలాగబడితే అలాగ ఉండొచ్చా? ఉండకూడదు. ఆయన సేవించేటప్పుడు ఎలాగ భయము భక్తి కలిగి ఉంటున్నామో, ఆయన సేవించినప్పుడు కూడా, అంటే ఇంటి దగ్గర కూడా, పొలంలో కూడా, వ్యవసాయంలో కూడా, ఉద్యోగంలో కూడా, వ్యాపారంలో కూడా మనం ఎలాగ ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మనం చర్చి బయటికి వెళ్ళిన తర్వాత అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఆలోచనలు మన నోట వెంబడి రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఆయన ఏమంటున్నాడు? చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు. మైకెందుకు తీసుకోమన్నానా? చెదిరిపోయిన వారై, ఆ మొదటి నేను చదవండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూసు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. అంటే నదుల అవతల నుండి నైవేద్యంగా తీసుకుని రాబడతారు. ఇంకా చదువుతాం, ఇది చెప్పేశాం ఒకసారి, చదవండి. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను ఎల్లగొట్టేదను. ఈ మాట కొంచెం కఠినంగా ఉంది కదా. సంతోషించడం దేవునికి ఇష్టమా కాదా? చెప్పాలా? అందరూ చెప్పాలా? సంతోషించడం దేవునికి ఇష్టమా కాదా? చేయొద్దండి. సంతోషించడం దేవునికి ఇష్టమా కాదా? దీపికని సంతోషించడం దేవునికి ఇష్టమా కాదా? ఇష్టమే కదా. మరి ఎలా సంతోషించాలంట? దించేయండి చేతులు. ఎలా సంతోషించాలంట? ఎలా సంతోషించాలి? ఇరిగిన అలిగిన హృదయంతో సంతోషించాలా? ఎలా సంతోషించాలా? ఇరిగిన అలిగిన హృదయం. ఇక్కడ మళ్ళా చదువు ఆ మాట. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని. మళ్ళీ మొదటికి ముందుకెళ్ళిపోతే ఎలాగా? దేన్ని బట్టి సంతోషిస్తారట కొంతమంది? దేన్ని బట్టి? గర్వమును బట్టి సంతోషిస్తారంట. నేను ఇక్కడి నుంచి కదిలినప్పుడు కదా చూడాలా, లేకపోతే పాట పాడితే దాయించాలని ఉండదు, వెళ్ళిపోతామంటే. ఏమనంటే కోపం వచ్చేద్దాం నీకు మళ్ళీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ రాయబడినటువంటి మాట ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించిన వారిని. దేన్ని బట్టి సంతోషిస్తారట కొంతమంది? గర్వాన్ని బట్టి. దేన్ని బట్టి? కళ్యాణి దేన్ని బట్టి సంతోషిస్తారా? విన్నావా నువ్వు? మరి బైబిల్ చూడకూడదు. మూసే బైబిల్, మూసే బైబిల్, మూసే. ఇలా చూడు, మూసే బైబిల్. దేన్ని బట్టి సంతోషించకూడదు? గర్వాన్ని బట్టి సంతోషించకూడదు. నాకింత జ్ఞానం ఉంది అని సంతోషిస్తారంట కొంతమంది. ఎలా సంతోషిస్తారా? నాకింత జ్ఞానం ఉంది అని సంతోషిస్తారట. కుమారులమ్మ లాంటి వాళ్ళేమో నేను ఇంత సీనియర్ని అని సంతోషిస్తారట. ఎలా సంతోషిస్తారా? నేను మామూలుగా ఇప్పటి నుంచి వస్తున్నాను అనుకుంటున్నారా? మా అమ్మ ఉన్న కాని చర్చకొస్తున్నాను అంటే ఇది ఏంటిది? గర్వం. ఏంటిది? గర్వం. అలాగే ఇప్పుడు కవలమ్మ గారు ఉన్నారు అనుకో, నేను రోజు వాక్యం వింటలేదు అనుకుంటున్నారా? మా ఇంటి పక్కనే చర్చి, రోజు వాక్యం వింటాను నేను. అసలు వాక్యం పాస్టర్ గారు కాదు కానీ నేనే చెప్పేస్తాను అవసరం అయితే. ఇదేంటిది? గర్వం. ఇప్పుడు వెంకటలక్ష్మమ్మని అడిగితే కానీ నన్ను
నన్ను దాడతలేదు అసలు ఈయన అనుకుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? అంటే మనం దేన్ని బట్టి సంతోషించకూడదు? గర్వాన్ని బట్టి సంతోషించకూడదు. అలాగని సంతోషించకుండా ఉండాలా అంటే సంతోషించాలి. దేవుడేమన్నాడు పౌలు గారి భక్తుని ద్వారా? సంతోషించుడి మరలా చెప్పుదును సంతోషించి, ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించండి. అంటే మనం సంతోషించాలి, ఆనందించాలి. ఆ దేవునికి ఇష్టం. అంతనే భక్తుడు పాట పాడాడు కదా, పాడండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సంతోషము హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మనం సంతోషించడం దేవునికి ఇష్టం, మనం ఆనందించడం దేవునికి ఇష్టం. ఎప్పుడు మొక్కమనెట్టుకుంటడం దేవునికి ఇష్టం ఉండదు. మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అయితే ఆ సంతోషము గర్వముతో కూడినదై ఉండకూడదు. ఎలాగుండకూడదు ఆ సంతోషము? గర్వముతో కూడినై ఉండకూడదు. అయితే ఏం చేస్తాడట? నేను గర్వముతో సంతోషించాను అనుకో, ఏం చేస్తాడంట ఆయన? నన్ను ఎవరన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారండి, చాలా బాగుంటుంది మాకు అని అన్నప్పుడు, మరి ఏంటనుకుంటున్నా, నేను ఆమటి చేస్తున్నాను ఉదయాన్నే, మరి ఎవరన్నా లేగుతారట అవన్నీ అని రొమ్మిర్చుకుని ఇలాగ అన్నాను అనుకో, ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు ఏం చేస్తాడంట? చదవండి. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించే వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టదును. ఇది ఎంత భయంకరమైన మాట ఇది. మనము గర్వాన్ని బట్టి సంతోషిస్తే ఆయన ఏం చేస్తాడట? మనలను వెళ్ళగొడతాడు. సమకూర్చడం కాదు, వెళ్ళగొడతాడు. అంటే మనం సంతోషించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా సంతోషించాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంతోషించాలన్నమాట. అంటే గర్వంగా సంతోషించకూడదు, వినయముతో సంతోషించాలి. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం అన్నాడు. అంటే తృప్తి కలిగి ఉండాలి, అలాగే సంతోషం కలిగి ఉండాలి. ఆ సంతోషము మనకు మహా ఆరోగ్యం కూడానంట. ఒక మాట ఉంది కదా, సంతోషమే సగం బలం అంట. సంతోషం ఎలాగుంటుంది? సగం బలం. ఎప్పుడు విచారంగా ఉండి, ఈ సంతోషం గురించి చాలా వచనాలు ఉన్నాయి, అవి తీయలేదు. అంటే మనము సంతోషించాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, మనసు నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఆలోచించగలుగుతాం. ఎప్పుడు ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు? ఎప్పుడు ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు? సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు. అదే గలిబిలిగా ఉన్నప్పుడు ఏదన్నా ఆలోచించండి, అలా ఆలోచనలు రావు. అయితే మనము గర్వంగా సంతోషించకూడదు. రెండవది ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను అలాంటి వారిని నీలో నుండి, అనగా అంటే ఆయన సమకూర్చే సమూహపు జనులలో నుండి. దేనిలో నుండి? ఆయన సమకూరుస్తున్నాడు చూడండి సమూహపు జనులను. ఆ జనులలో నుండి ఆయన ఏం చేస్తాడట? ఈ గర్వించే సంతోషించే గర్వంతో ఉన్న వారిని ఏం చేస్తాడంట? ఆయన వెళ్ళగొట్టేస్తాడు. సమకూర్చడం కాదు, వెళ్ళగొడతాడు. అయితే మళ్ళీ ఏమంటున్నాడు? గనుక చదవాల
గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. పరిశుద్ధమైన కొండ అనగా ఆయన సంఘము, క్రీస్తు. కొండ దేనికి చూసినా కొండ దేనికి చూసినా, కొండ యేసయ్యకు చూసిన నీవే నా కొండ అన్నాడు భక్తుడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నా, నా కొండ, నా కోట, నా ఆశ్రయం నీవే అన్నాడు ఆయన. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో గానము చేసేదము. యెహోవా వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడదు, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. అంటే మన కొండ ఎవరు అంటే, మన కొండ యేసయ్య. యేసయ్య మన కొండ. ఆయన కొండ మీద ఏముంది అంటే సంఘం ఉంది. ఆయన కొండ మీద ఏముంది? సంఘం ఉంది. ఆ సంఘము గర్వము చూపకూడదు. ఏం చూపకూడదు? గర్వము చూపకూడదు. ప్రార్థన విషయమై గర్వం ఉండకూడదు. వాక్యము చెప్పే విషయమై గర్వం ఉండకూడదు. లేకపోతే దేని విషయంలోనూ, ఇచ్చే విషయంలో కూడా ఏమో గర్వం ఉండకూడదు. ఆయన అంటున్నాడు, కొండయందు నీవిక, పరిశుద్ధమైన నా కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేయు క్రియల విషయమై నీకు సిగ్గు కలుగదు. ఏం కలగదంట? సిగ్గు కలుగదు. ఇంకా దుఃఖితులకు దీనులను యెహోవా నామము ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా? ఎవరిని ఉంచుతాను, ఎవరిని తీసేస్తాను అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? చెప్పండి మీరు. గర్వంగా ఉన్నవారినేమో నేను చెదరగొట్టేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు యేసయ్య? గర్వంగా ఉన్నవారినేమో నేను చెదరగొట్టేస్తాను, దుఃఖితులను దీనులను, రెండు ఉన్నాయి ఇక్కడ. దుఃఖితులు, దీనులు. దుఃఖితులంటే ఎవరు? దుఃఖితులంటే ఎవరు? దుఃఖితులంటే గర్వము ద్వారా కొంతమంది హింసించబడతా ఉంటారు. గర్వము ద్వారా కాదు, గర్విష్ఠుల ద్వారా. ఎవరి ద్వారా? గర్విష్ఠుల ద్వారా కొంతమంది హింసించబడతా ఉంటారు. వారు హింసించబడినప్పుడు ఏం చేస్తారు? వారి వల్ల ఏమి కాక, నన్ను ఎవరో హింసించారండి, నా వల్ల ఏం కాలేదు, నేను ఏం చేస్తాను? ఏడవడమే కదా చేసేది, దుఃఖించడం అన్నమాట. దుఃఖించినప్పుడు ఈ దుఃఖము దేని వల్ల వచ్చింది అంటే దేనత్వం వల్ల వచ్చింది. దేని వల్ల వచ్చింది? లేకపోతే ఏమవుతుంది? దుఃఖము. ఈ దుఃఖం రాదు. గర్విష్ఠులు గర్వంతో చెలరేగుతున్నారు అనుకో, ఈ దుఃఖం రాదు. ఏమొస్తుంది అప్పుడు? ఏమొస్తుంది? ఏంటబ్బా ఏంటి నీ గొడవ అంటే పోటీ దిగుతాం అన్నమాట. ఏం దిగుతాం? పోటీ దిగుతాం. ఏం దిగుతాం మనము? పోటీ దిగుతాం.
పోటీ దిగుతాం. మొన్న ఒక సందర్భం వచ్చింది. వచ్చినప్పుడు ఒకళ్ళు ఇటువైపుని నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒకళ్ళు ఇటువైపునే నన్ను ఇబ్బంది పెట్టేస్తుంటే నేనేదో చెప్పాలన్న కాడికే నా వాదాన్ని నేను చెప్తున్నాను. ఇంకా ఎక్కువైపోతుంది, ఈ పక్కన ఎక్కువైపోతుంది, నాకేమీ సపోర్టు లేదు. అప్పుడు మా చిన్నమ్మ వచ్చి అందే, రాజమ్మ గారు, బావా నేను మాట చెప్తాను, నువ్వేమనుకోకు అంద. చెప్పమ్మా. ఆ విషయంలోనే, ఆ అలజడిలోనే దగ్గరకు వచ్చి చెవిలో ఓ మాట చెప్తాను, ఏమనుకోక. చెప్పమ్మా, నువ్వు పడలేవు వీళ్ళతో, నీ పక్షంగా ఎవరూ లేరు. ఏమందే? కరెక్ట్గా దేవుడు మాట్లాడినట్లుగా, నువ్వు పడలేవు వీళ్ళతోటి, నీ పక్షంగా ఎవరు లేరు. నువ్వు మాట్లాడు కూరుకుంటే ఎలా జరగాలో దేవుడు అలాగే జరిగిస్తాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఒక తల్లిగా, నువ్వు వింటేను లేకపోతే లేదు అని సైడ్ అయిపోయి వెనకాల నుంచి ఉంది. ఆలోచించాను నేను, నిజమే కదా. గర్విష్ఠులు గర్వంతో ఊగిసలాడిపోతున్నప్పుడు మన వాళ్ళతో ఎందుకు పోరాడాలి అని అనిపించి, సరే ఓకే మీరు ఎలా చేస్తారో అలాగే చేసుకోండి అన్నాను. ఏమన్నాను? మీరు ఎలా చేస్తారో మీరు అలాగే చేసుకోండి, నేను అలాగే చూస్తాను. ఇంక మళ్ళీ మాట్లాడలేదు. ఇంకా మాట్లాడకపోయినా మళ్ళీ పెరుగుతూనే ఉంది. ఈ పక్క నుంచి పెరుగుతుంది. ఇవాళతోనే అయిపోద్ది అనుకుంటున్నావా అని ఒక ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇవాళతోనే అయిపోద్ది అనుకుంటున్నావా అని ఒక ఆయన అంటున్నాడు. ఏది నెట్టుమొట్టినట్టు మాట్లాడుతున్నావనేమో ఒకటి అంటున్నాడు. నేను అలాగే ఊరుకున్నాను. కార్యక్రమం అయిపోయింది. నేను నిజంగా చెప్తున్నాను, బలిపీఠం మీద చెప్తున్నాను. కార్యక్రమం అయిపోయింది. వచ్చాను, దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఇదేంటి ప్రభువా, ఎంత అన్యాయంగా మారిపోయింది, ఎంత అన్యాయం, ఈ విధంగా ఉందేంటి పరిస్థితి అని దేవుని సన్నిధిలోకి వచ్చి చాలాసేపు ప్రార్థన చేసుకున్నాను. ప్రభునందు దీన్ని ఏమంటారంటే దుఃఖితులు అంటారు. అందుకు నీ విషయం చెప్పవలసి వచ్చింది తప్ప వాళ్ళని ఏదో చెప్పాలని కాదు. దుఃఖితులు అంటే ఎవరు? గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, మన పక్షంగా జనమున్నారు, మనతో జనమున్నారని గర్వాన్ని బట్టి మాట్లాడి బాధ పెడతారు చూడండి. ఆ బాధ పెట్టినప్పుడు బాధపడిన వారు ఏమవుతారు? దుఃఖితులు అవుతారు. దుఃఖితులవి ఏమవుతారంటే ఇంకా ఏమి చేయలేక దీనులుగా మారిపోతారు. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, యెహోవా నామమును ఆశ్రయించు, జనశేషముగా నీ మధ్య ఉంచుదును. ఎలాగుంచుతాడంట ఆయన? యెహోవా నామమును ఆశ్రయించు. ఏ నామాన్ని ఆశ్రయించు? యెహోవా నామాన్ని ఆశ్రయించు. జనశేషముగా. దేవుడు శేషాన్ని ఎప్పుడు కూడా ఉంచుతాడు. శేషం అనగా ఏంటి? మిగులును ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా ఉంచుతాడు, నిలబెడతాడు. ఆ మిగుల్లో స్వచ్ఛమైనది ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. ఆ మిగుల్లో ఏముంటుంది? మిగుల్లో ఎప్పుడు కూడా స్వచ్ఛమైనది ఉంటుంది. వెండి శుద్ధి చేసినప్పుడు చెత్త అంతా పోయి ఏం మిగులుతుంది? శుద్ధమైనది మిగులుతుంది. బంగారము శుద్ధి చేసినప్పుడు శుద్ధమైనది మిగులుతుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు, దుఃఖితులను దీనులను యెహోవా నామమును ఆశ్రయించు, జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారట? బలాన్ని ఆశ్రయించరు. ఎవరిని ఆశ్రయిస్తారు? యెహోవాను ఆశ్రయిస్తారు. అంతనే భక్తుడు పాట పాడాడు కదా,
బలమును నమ్ముకొని దగా పడ్డాను. నేనేదో పాట ఎత్తాననుకో, దాన్ని సరి చేసి పాడాలి కదా. మీరు తానా తందానన్నట్టు ఈవిడేం పాడుతుందో వినమంటలేదు, ఆమె పాడుతుందో వినమంటలేదు, క్లారిటీ లేదు. నేను ఒక్కోసారి ముందు వెనకబెట్టి ప్రారంభించవచ్చు, మధ్యలోది ముందు ప్రారంభించవచ్చు. కరెక్ట్ ఎవరు చేయాలి? మీరే చేయాలా. దేవునికి స్తోత్రం. వాక్యం మాత్రం నేను కరెక్ట్గా చెప్పాలా, పాటలు మాత్రం ఎవరు కరెక్ట్ చేయాలి? అసలు పాడరం చేయాలా. ఆవిడేం మొదలు కూర్చుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వర్లరా, యెహోవాను ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. చదవండి 13వ వచనం. ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరు భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందరు. గట్టిగా చప్పట్లు కొట్టాయి. నామాన్ని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు కొడదాం. గొప్ప వాగ్దానం ఇది, గొప్ప వాగ్దానం ఇది. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆ మిగిలిన శాసమట ఆ దుఃఖితులకు దీనులకు యెహోవాను ఆశ్రయించే శేషమట పాపం చేయరట, అబద్ధమాడరట, కపటములాడరట. అంటే అలాంటి నాలుగు ఉండదు. రెండవది ఆయన అంటున్నాడు, ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపాన. అసలు ఇంతకంటే ఏం కావాలండి? ఎంత ధనవంతుడికైనా ఏం కావాలి? 100 కోట్లు ఉన్నవాడికి నక్సలైట్లు భయం ఉందని కాడు మనశ్శాంతిగా పడుకోగలుగుతాడా? పడుకోలేడు. 100 కోట్లు ఉన్నవాడికి లేదా 1,00,000 కోట్లు ఉన్నవాడికి ఉగ్రవాదుల నుండి వార్నింగ్ వచ్చిందనుకో, ఆడు ఫుల్గా దీన్ని నిద్రపోగలుగుతాడా? మందు తాగితేనే కానీ నిద్ర పట్టదు ఆడికే. ఏం తాగితే కానీ నిద్ర పట్టదో? మందు దాగి బలవంతంగా మందు దాగా మత్తులో నిద్రపోతాడు, మళ్ళీ మెలుకు వచ్చేద్దే. ప్రభునందు ప్రియులరా, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, ఎవరైతే పవిత్ర పదవులు కలిగి ఆయన్ని సేవిస్తారో, ఆయనకి ప్రార్థన చేస్తారో, గర్వం లేకుండా ఉంటారో, దీనులుగా దుఃఖితులుగా నా యేసయ్య తప్ప నాకు ఇంకెవరు లేరంటారో, నా యేసయ్య తప్ప నాకు ఇంకెవరు లేరంటారో, వారు ఎలాగుంటారంట? ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. అందుకని యేసయ్య ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతిని ఇస్తానంటే అర్థం ఏంటంటే, నీకు ఏ భయము ఉండదు. ఒకవేళ నీకు అప్పులు బాధలు ఉన్నాయా, వాటి వల్ల నీకు భయం ఉండదు. ఆ అప్పులోళ్ళు మనసు కరుగుతుంది, తీరుస్తాళ్ళు, అన్నీ మీద ఒత్తిడి చేయరు. లేకపోతే నీకు ఏదన్నా వ్యాధి ఉందా, ఆ వ్యాధి నన్ను చంపేస్తుందేమన్న భయం నీకు ఉండదు. నీ కుటుంబంలో నీ బిడ్డలు చెప్పిన మాట వింటలేదా, లైన్లో పడిపోతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎవ్వరి భయము లేకుండా అన్నపానములు పుచ్చుకొనొచ్చు. ఎవరి భయము లేకుండా అన్నపానములు పుచ్చుకుందురు. ఏం పుచ్చుకోవాలి మనము? అన్నపానములు. ఎంత సంపాదించినా
అన్నం తినకుండా ఏమి తినకుండా ఉంటే ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏం ప్రయోజనం ఉండదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట, అన్నపానములు పుచ్చుకొందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుడు మనకి ఈ పునరుద్ధాన దినమున ఇస్తున్న గొప్ప వాగ్దానం. ఏమిట వాగ్దానం? నాతో ఈ మాటలు చెప్పండి. ఎవ్వరి భయము లేకుండా, అందరూ చెప్పాలా, ఎవ్వరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందును. ఆమేన్ చెప్పండి. అయితే మరి ఏం చేయాలి? దానికి ముందు కొన్ని షరతులు పెట్టాడు ఆయన. షరతులు లేకుండా ఏది కుదరదు. గుండోడు వస్తాడు టీవీలో, గుండోడు వచ్చి డైమండ్స్ ఇంత రేటే, బంగారం ఇంత రేటే అని డబ్బులు ఊరికనే రావని చెప్పి ఆడి నోటంట అండగాని కింద లైన్ వేస్తారు, షరతులు వర్తిస్తాయని. మరి లోకంలో ఓడే షరతులు వర్తిస్తాయంటే మరి దేవుడు షరతులు పెట్టడా? అసలు ఎవ్వరి భయము లేకుండా అన్నపానములు పుచ్చుకోవాలంటే మరి షరతులు ఏంటి? ఆ 13వ వచనంలోనే రాయబడింది. ఏమిటా షరతులు? చదవాలి మరి. మీరేదో ఇశ్రాయేలీలలో మిగిలిన వారు అంటే ఎవరైతే మిగిలిపోతారో వారు పాపము చేయరు. ఒకటి, ఏం చేయరు? ఏం చేయరు? పాపము అనగా వ్యభిచారము. రెండవది అబద్ధమాడరు. ఏమాడరు? అబద్ధమాడరు. మూడవది కపటములాడరు. కపటం అనగా ఏంటి? కపటం అంటే మాట్లాడతలేదు. కపటం అంటే ఏంటి? హృదయములో ఒకటి, మనసులో ఒకటి, పైకి ఒకటి. కపటమాడరు. అలాంటి నాలుకే ఉండదు అసలు. కపటమాడే నాలుకే ఉండదు అసలు. ఒక్కొక్కరిని చూసి అంటారు చూడు, అసలు మనిషి పాపం అర్మం కర్మం లేకుండా మాట్లాడతారండి అంటారు. ఎందుకంటారు? ఎందుకంటారా మాట? అర్మం కర్మం లేకుండా మాట్లాడుతుందండి అంటారు. ఎందుకంటారు? ఆ నాలుక అలాంటిది. ఆ నాలుక అలాంటిది. ఒకటి ఏంటి? పాపం చేయకూడదు. నువ్వు భయం లేకుండా విశ్రాంతి కలిగి అన్నపానాలు పుచ్చుకోవాలంటే నువ్వేం చేయకూడదు? పాపం చేయకూడదు. రెండవది నువ్వేం చేయకూడదు? అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడకూడదు. చీటికి మాటకి అబద్ధాలే. చీటికి మాటకి అబద్ధాలు ఆడకూడదు అసలు. యేసయ్య అంటాడు, సత్యం అనే దట్టి కట్టుకోండి అంటాడు ఆయన. ఏం కట్టుకోండి అంటాడు ఆయన? దేనికి? నడానికి. నడుమునకి ఏం కట్టుకోవాలంట? సత్యం అనే దట్టి కట్టుకోవాలా. ఈ సత్యం అనే దట్టి కట్టుకుంటే మనము ఎలాంటి ఒడిదిడుకులు వచ్చినా, ఎత్తు పల్లాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం నిలబడగలుగుతాం. ఆమేన్ చెప్పండి. చప్పట్లు కొట్టైనా మన మహిమపరచండి. స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. సత్యమైన దట్టి ఉంటే మనకు కనపడదు. ఆ దట్టి మనకు కనపడదు. శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎత్తుపల్లాలు వచ్చినా, గోతులు వచ్చినా ఈ సత్యమైన దట్టి మనల్ని ఏం చేస్తుంది? స్టడీగా నిలబెడుతుంది అన్నమాట. ఎలా నిలబెడితే? స్టడీగా నిలబెడుతుంది. మరి ఆ సత్యమైన దట్టి మనకు ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? ఏమ్మా ముగించేస్తాను. ఇంకా ఏం చేయాలి? మనం మాట్లాడతలేదు. ఏం చేయాలి? అబద్ధం ఆడాలి. ఏం చేయాలి? అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడామనుకో నడుమేమైపోద్ది? ఒసులడిపోద్ది. నడుమేమైపోద్ది? ఒసులడిపోద్ది. చిన్న గొప్ప తగిలి దడేళ్ళని పడిపోతాం అనమాట. ఇదేట్రా బాబు, చిన్న గొప్పే కదా ఇలా పడిపోయేట అనుకుంటాం. కారణం ఏంటి? నడడానికి ఏమి లేదు, గట్టితనం లేదు, బెల్ట్ లేదు, ప్యాంటు జారిపోతూ ఉంటుంది.
ఏం జారిపోతూ ఉంటుంది? ఒక్కొక్క ఆయన అండర్వేరే కనపడుతూ ఉంటుంది. ఎందుకని? బెల్ట్ జారిపోతుంది, బెల్ట్ గట్లేదు, లేదా బెల్టే పెట్టుకోడు. కారణం ఏంటి? సత్యం అనేది దట్టి లేదు. చిన్న దెబ్బ తగిలినా కుదేలైపోతూ ఉంటారు అనమాట. చిన్న శ్రమ వచ్చినా కుదేలైపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యం అనేది దట్టి కట్టుకోవాలి. ఒకటే పాపం చేయకూడదు. పాపం అంటే చాలా రకాలు ఉంటాయి అనుకోండి, అవన్నీ మీకు తెలుసు. అబద్ధం ఆడకూడదు. చీటికి మాటకి అబద్ధం ఆడకూడదండి. అసలు అబద్ధం విశ్వాసుల నోటంట, సేవకుల నోటంట అబద్ధం ఆడకూడదు. ఏమాడకూడదు? అబద్ధం ఆడకూడదు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన అబద్ధం ఆడకూడదు. కానీ తప్పుతలేదు. తప్పుతున్నారా? తప్పుతలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడిన మాట ఆయన అంటున్నాడు. మూడవది, అబద్ధం ఆడకూడదు, కపటములాడకూడదు. అంటే ఇక్కడో మాట, అక్కడో మాట, హృదయంలో మాట, పైకో మాట. కపటములాడకూడదు. ఆ నాలుక ఉండకూడదు. ఆ నాలుక అసలు వారి నోట ఉండకూడదు. ఈ మూడు ఉండాలండి దేవునికి ముఖ్యమైనవి. ఈ మూడు ఉండకూడదు. ఈ మూడు ఏముండకూడదు? ఒకటి పాపము, రెండు అబద్ధము, మూడు కపటము, నాలుక. ఈ మూడు ఉండకూడదు. ఈ మూడు ఎవరిలో ఉన్నా చెప్పాలి మీరు. ఈ మూడు ఎవరిలో ఉన్నా చెప్పాలా? ఎవరిలో? లూసిఫర్లో ఉన్నాయి. అబద్ధికుడాడు ఎవరు? అబద్ధికుడును అబద్ధమునకు జనకుడంటే ఏంటి? ఊరికమ్మ బాబా. జనకుడంటే పుత్రుడంట. ఇక భలే ఉంది గొడవ. జనకుడంటే పుత్రుడా? జనకుడంటే తండ్రి. అయ్యో, జనకుడంటే పుత్రుడే సంస్కృతం. మళ్ళీ నువ్వు దాన్ని మళ్ళీ తెలుగులో చెప్తున్నావు నువ్వు. కుమారుడు తెలుగు, పుత్రుడు సంస్కృతం. జనకుడు సంస్కృతం, తెలుగు తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎక్కడున్నాం మనం? ఎక్కడికి వెళ్ళిపోయాను నేను. అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధానికి తండ్రి లూసిఫర్. ఆ తండ్రి ఎవరిని బాడు చేశాడు? మొదటగా మన తండ్రిని బాడు చేశాడు. ఎవరిని? మన తల్లిదండ్రులను. ఏ తల్లిదండ్రులు? ఆదిమ తల్లిదండ్రులు. ఏ తల్లిదండ్రులు? ఆదిమ ఆదామవ్వలను పాడు చేసాడు. సేమ్ వాళ్ళు ఏముందో వాళ్ళు కూడా అవే వచ్చేసినాయి. ఏమిటో తెలుసా? పాపం చేయొద్దు అన్నాడా దేవుడు? పాపం చేశారా? పండు కోసి తిన్నారా? రెండోది అబద్ధం ఆడొద్దు అన్నాడా? అబద్ధం ఎలాగాడాడు చెప్పాలా? దేవుడు అడిగాడు, ఏమ్మా పడు తిన్నావా అంటే తిన్నాను అయ్యగారు అంటే నిజం. తిన్నాను అయ్యగారు అంటే నిజం. ఏమ్మా ప్రార్థనకు రాలేదమ్మా అంటే ఇంట్లో పరిస్థితులు ఇలా అవ్వలేదంటే పర్వాలేదు, నీరసంగా ఉందని రాలేదంటే అదేంటది? అబద్ధం. బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది, కొన్ని భర్త వెళ్ళలేదంటే అది చెప్పేసుకోవచ్చు. ప్రయాణం వెళ్ళానంటే చెప్పేసుకోవచ్చు. నీరసంగా ఉందండి అంటే లేని నీరసాన్ని తెచ్చిపెట్టుకుంటున్నట్టు. ఏం పెట్టుకుంటున్నట్టు? లేని నీరసాన్ని తెచ్చిపెట్టుకుంటున్నట్టు. అబద్ధం. ఈమెమంది మొదట అడిగింది ఆమెను కాదు కదా. ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. ఆదాము ఏమన్నాడు? అబద్ధం. ఏంటి అబద్ధం? అబద్ధం కాదు కానీ తిప్పి తిప్పి చెప్తున్నాడు. సత్యాన్ని ఒప్పుకుంటలేదు. అక్కడ తిన్నావా అంటే తిన్నాను అనాలే. ఏమనాలి? తిన్నాను అనాలి. అప్పుడు ఏదో పరిష్కారం ఉండేది. ఈయన ఏమన్నాడు?
నువ్వు నాకు ఎవరినైతే ఇచ్చావో, నేను వద్దంటున్నా సరే నా పక్కట్లో నుంచి తీసి ఇచ్చావు చూడు, మత్తు పెట్టి మరీ ఇచ్చావు చూడు, ఎముక తీసి ఇచ్చావు చూడు, ఆ ఎముకే పొడిచేసిందని అన్నాడు. ఏమన్నాడా? నువ్వు ఏ ఎముక అయితే ఇరిసేసి ఇచ్చావో ఆ ఎముకే నన్ను పొడిచేసింది అన్నాడు. అసలు చెప్పవలసిందేంటి? ఎస్ ఆర్ నో. ఏమని చెప్పాలా? ఏమని చెప్పాలా? ఏమని చెప్పాలా? ఎస్ ఆర్ నో. తిన్నాను ప్రభా, ఐఎమ్ సారీ అంటే అయిపోయేది. ఈయనేమంటున్నాడు? నువ్వు ఏ ఎముక తీసావో ఆ ఎముకే నన్ను పొడిచింది అంటున్నాడు. ఆమెమందే ఇదేంటిది? అబద్ధం అంటే తిరగరాసి చెప్పడం అనమాట. అండ్ నీ ముక్కు ఎక్కడ ఉందిరా అంటే ఎలా చెప్పేదాన్ని ఇలా తీసుకొచ్చి చెప్పినట్టు అనమాట. అది కూడా తప్పే, మరి చెప్పకూడదు అలాగా. ఏమేమందే? ఆ పాము తినమంది నన్ను అంది. మరి పాము ఎవరి మీద అట్టాలి ఇప్పుడు? పాము ఎవరి మీద అట్టాలి? ఇంకా ఎవరి మీద అడతకలేదు ఇక. అబద్ధం. మూడవది కపటము. కపటం అంటే లోపల ఒకటి ఎట్టుకుని పైకి మాట్లాడుతామన్నాను చూడండి, కుండేలు ఆడటం కూడా కపటమే. ఇప్పుడు ఆదాము గారు ఎవరి మీద ఎట్టాడు? అవ్వమ్మ మీద ఎట్టాడు, భార్య మీద తోసేసాడు. ఎవరి మీద తోసేసాడు? భార్య మీద తోసేసాడు. భార్య ఎవరి మీదకి తోసేసింది? సర్పం మీదకి తోసేసింది. అంటే ఇది ఏంటిది? కపటం. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా తప్పించి తిప్పి తిప్పి చెప్పడం అన్నమాట. ఈ మూడు దేవునికి ఇష్టం ఉండదు. అసలు ఈ మూడు దేవునికి ఇష్టం ఉండదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన అన్నాడు, ఏమన్నాడంటే ఏమన్నాడు? రాహేల్ని ఏమన్నాడు? రాహేల్ని ఏమన్నాడు? అమ్మా నా విగ్రహం ఉందేమో చూసుకుంటాను లేకంటే ఏమందే? ఏమందే? నేను లేగలేను, నాకు నెలసారి వచ్చింది అంది. ఎంత దుర్మార్గమైన అబద్ధం అదే. ఏమందే? అన్ని రాహేలు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతా కారణం ఏంటో తెలుసా? 14 సంవత్సరాలు అంతకుముందు పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు రాహేలును కంతముందు పెళ్లి చేసుకుంటే ఆమె చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? 14 సంవత్సరాలు యాకోబు సేవించిన దేవుని సేవించలేదు ఆమె. 14 సంవత్సరాలు యాకోబు నమ్మిన దేవుని నమ్మలేదు ఆమె. 14 సంవత్సరాలు యాకోబు ప్రార్థన చేసిన దేవునికి ప్రార్థన చేయలేదు. ఎప్పుడు కూడా తన తండ్రి తెచ్చుకున్న విగ్రహాల మీదే ఉండిపోయింది కుక్కని దృష్టి అంతా. ఎక్కడ ఉండిపోయింది? పోనీ తండ్రి ఏమన్నా నేను తయారు చేసుకున్నా, నేను సృష్టించుకుని, నేను పూజించిన విగ్రహాల వల్లే నేను ఎంతటి ఉన్నాయని అన్నాడా? ఏమన్నాడు? యాకోబా నల్లుడు, నువ్వు వెళ్ళిపోతేనే నీతో పాటు నీ దేవుడు కూడా వెళ్ళిపోతాడయ్యా. నీ వల్ల నేను ఆశీర్వదించబడ్డా, నీతో పాటు నీ దేవుడు ఉన్నాడయ్యా, నువ్వు ఉంటే నాకు చాలే అంటే బతిమాలితే, సరే మావయ్య ఇంకొక 7 సంవత్సరాలు ఉంటాను అన్నాడు. మొత్తం 20 సంవత్సరాలు ఉన్నాడు. ఇదంతా తెలుసుగా దేవుడికి. రాహేలుకి తెలుసా తెలీదా? నా భర్త ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో, నా భర్త ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తిమంతుడో, మాకేమీ లేనప్పుడు నా భర్త వచ్చాడు, నా భర్తతో పాటు నా దేవుడు వచ్చాడు, ఆయన దేవుడు వచ్చాడు, ఆ దేవుని వల్ల మేము ఇంత ఆశీర్వదించబడ్డాం అని తెలియాలి కదా. అర్ధరాత్రి వాళ్ళు ఎవరు లేనప్పుడు, యాకోబు హఠాత్తుగా మాంగారు బామ్మద్దు లేనప్పుడు బయలుదేరిపోయి సంతానాన్ని, భార్య బిడ్డలను, గొర్రెలు మేకలు అన్నిటిని పట్టుకుని వెళ్ళిపోతట్టే ఆయన కంగారులో ఆయన ఉంటే ఈమె కంగారులో ఈమె ఉంది. ఏంటా కంగారు? ఈమె కంగారు తండ్రి దాచుకుని పూజించి తండ్రి దూపమేసి విగ్రహాలని దోచుకునే కంగారు. ఏంటది? విగ్రహాలను దోచుకునే కంగారులో ఉంది ఈమె. అసలు ఈమె కంగారు ఏం కంగారు పడాలి? భర్తతో పాటు ఈమె కూడా కంగారు పడాలా. కానీ ఆ కంగారు కాదు, ఈమెది ఏం కంగారు? ఎలా చూడు, మళ్ళీ వంకర వచ్చేస్తా, మళ్ళీ దేవునికి స్తోత్రాలు వంకర వచ్చేసినాయా, మళ్ళీ వంకర వచ్చేస్తా అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగించేస్తాను. మీరు ఎన్నింటికి వచ్చారు? మరి అంతేనే, గడియారం చూడకూడదు. ఏం చూడకూడదు? ఎన్నింటికి వచ్చారు? 11:30, 12 దాటేసాక వచ్చిన వాళ్ళు ఉన్నారా? మరి ఎలా చూస్తున్నారు? ఏంటి గడియారం మాకు ఎదురుగుండా ఉందనా? ఎదురుగుండా ఉందని ఎలా చూస్తున్నారా?
మరి నేను ఎవరి వైపు చూడాలి? నేను ఇలా చూడాలా? చూడకూడదు. అలాక గడియారం మెంగ చూస్తున్నారంటే ముగించేయండి అని అర్థం. దేవుడు మాట్లాడుతుంటే నీ మాటలు ఇవ్వడం కావాలి, మాకు సమయం అయిపోయింది ముగించేయండి అని అర్థం. ముగించేయమంటారా మరి? మనం వచ్చిన సమయాన్ని కూడా చూసుకోవాలా. ఎన్ని పాటలు పాడారు ఇవాళ? 10 పాటలు పాడి ఉంటారు. పాటలన్నీ స్వీటీ పాటలనే పాడేసింది ఇవాళ. ఏ పాటలు? పాటలన్నీ స్వీటీ పాటలనే. మరి అలాంటప్పుడు మీరు అంత ఓపికతో ఉండాలి కదా. ఉండాలొద్దా? తగినమ్మ అంటూ జాయిగా వచ్చారు. జాయిగా వచ్చిన వాళ్ళు జాయిగానే వెళ్ళాల. జాయిగా వచ్చిన వాళ్ళు ఎలాగెళ్ళాలి? పరిగెత్తిపోతామంటే కుదురుతుందా? ఎగ్జామ్ హాల్లోకి లేటుకు వచ్చావు, ఎగ్జామ్ పేపర్ అంతా రాయాలి కదా. వచ్చిన తర్వాత సగం రాసి వెళ్ళిపోతారా? రాయకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారు, మనం ఎక్కడున్నా ఆమె అడవిలో ఉంది. భర్త ఏమో నా బామ్మద్దులు ఎక్కడొచ్చేస్తారో, నా మాంగారు ఎక్కడొచ్చేస్తారో, అతని పని వాళ్ళు ఎక్కడొచ్చేస్తారో, మమ్మల్ని పట్టుకుని ఎక్కడ చంపేస్తారని గబగబా సర్దుకుని బయలుదేరతాడు. ఈమెం సర్దుకుంటుంది? విగ్రహాలు సర్దుకుంటుంది. సిగ్గుండొద్దా ఆవిడికి? ఏమ్మా సిగ్గుండొద్దా? ఇంతకాలం భర్తతో ఉండి భర్తను ఆరాధించిన దేవుణ్ణి కాకుండా వేరే దేవుణ్ణి ఆరాధించడానికి సిగ్గుండొద్దా? పొంది దాచుకుంది, తెచ్చుకున్న తర్వాత చంపేయాలని వచ్చినాడు మాంగారు. దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు చెప్పాలా? ఏమని మాట్లాడాడు చెప్పాలా? వాచి ఇచ్చేస్తాను. నిజంగానే చెప్తున్నాను. వాచి ఇచ్చేస్తాను. ఏమని చెప్పాడు దేవుడు? ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు చెప్పాలా? తీసేస్తున్నాను నేను. ఇంకా ఇదిగో వాచి తీసేశాను, ఇచ్చేస్తాను. ఇది తీసేసాను. ఇంత ముందులాగా ఏమన్నా నన్ను చెప్పను, ఇచ్చేస్తాను అంటే ఇది ఎప్పుడు వాచిగా అమ్మలో అంతని ఇచ్చేస్తున్నారా అంటున్నారు పాటర్ గారా అనుకుంటారేమో. ఇది ఎప్పుడు ఆన్లైన్లో బుక్ చాలా ఖరీదైంది. చెప్పండి. దేవుడు మాట్లాడాడు. చంపేద్దామని కత్తిలట్టుకుని వచ్చేసాడు మాంగారు బామ్మతుల దగ్గర, అల్లుడి దగ్గరికి. మాంగారు కొడుకులు వచ్చేసారు. వచ్చినోళ్ళు ఇలా పడగెక్కి వచ్చినోళ్ళు ఇలాగ అయిపోయారు. కారణం ఏంటి చెప్తలేదు. వాచి తొడిగేస్తున్నాను ఇంకా. కారణం ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు తెలుసా? యాకోబు ఏమో బ్రాహ్మణులు కూడా ఉన్నాడు. యాకోబు ఎక్కడ ఉన్నాడు? బ్రాహ్మణులు కూడా ఉన్నాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? మనము మన ఊరినే యాకోబుని చేసుకుందాం. యాకోబు ఏమో కలపిల్ల ఉన్నాడు. లాబానేమో యాకోబు మాంగారేమో కుమారులు రౌడీలు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? రామచంద్రపురం ఉన్నారు. దగ్గరికి ఉంటుంది కదా. ఏనల్లా ఎక్కడున్నారు? రామచంద్రపురం ఉన్నారు. అంటే ఒక 4 అడుగులు ఎత్తే దొరికేస్తారు. ఈ నైట్ పడుకున్నాడు. పొద్దున్న చూద్దాం వీడి సంగతని. పడుకుంటే నా యేసయ్య ఆడి దగ్గరికి వెళ్ళిపోయేమన్నాడు తెలుసా? లాబాను, యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడవా జాగ్రత్త అన్నాడు. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన స్తుతించండి. ఏమన్నాడు ఆయన? యాకోబు జాగ్రత్త, లాబాను జాగ్రత్త, యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడవా ఇక ఏముండదు నీకు. వార్నింగ్ ఇవ్వగానే కళ్ళు వార్నింగ్ ఇవ్వగానే దేవుడు భయపడిపోయాడు. చెమటలు పట్టేసి నీళ్ళు వేసేసరికి అయ్యి బాబోయ్, నేను ఇంకా నయ్యం నా అల్లుడి దగ్గరికి వెళ్ళలేదు, ఆడితో ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు, ఏమైనా చేస్తే నేను చచ్చిపోదును అనుకుని తెల్లారి లేవగానే వచ్చి ఏమంటున్నాడు? ఒరే అందం అనుకున్నాడు. అల్లుడా ఇలా చేసేవేటి బావా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమందామని వచ్చాడు?
ఒరే అని కసేళ్ళు పొడిచేద్దామని కత్తెట్టుకుని వచ్చినాడు. ఎలాగా? అల్లుడు ఏంటి ఇలా చేసావేటి, ఇలా చేసేటి అల్లుడు? నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు కదా, నాకు చెప్తే నేను తారాజువలేద్దును, అవుట్లు పేల్చుదును, బేండమేళం పెడుదును, బేండమేళం పెట్టి నేను సంబరం చేసి విందు చేసి నిన్ను పంపిస్తును కదా. అల్లుడు అర్థం ఎందుకు వచ్చాడు? విందు చేయడానికి వచ్చాడా? చంపేద్దామని వచ్చాడు. కానీ ఎవరు జోక్యం చేసుకున్నారు? ఎవరు జోక్యం చేసుకున్నారు? యేసయ్య జోక్యం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య జోక్యం చేసుకున్నారు. యేసయ్య జోక్యం చేసుకోగానే యాకోబు ప్రభునందు ప్రియులారా, లాబాను యాకోబు దగ్గరికి వచ్చి ఇలా పడగిప్పొచ్చినాడు. తోసుపాములాగా, నల్ల తోసులాగా పడగిప్పొచ్చినటువంటి ఆ యొక్క లాబాను ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వానపాములాగా మారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరచండి. వానపాములాగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? వానపాములాగా మారిపోయాడు. మారిపోయి చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, మరి నా విగ్రహాలు ఎందుకు పట్టుకెళ్తున్నా నువ్వు అన్నాడు. ఏమన్నాడు? నా విగ్రహాలు ఎందుకు పట్టుకెళ్తున్నా నువ్వు అన్నాడు. అంటే యాకోబుకి పారిపోతున్నామన్నంత కోపం రాలేదు. నా బిడ్డలను, నా సంపదను పట్టిపోతున్నామన్నంత కోపం రాలేదు. నా విగ్రహాలు పట్టుకెళ్తున్నాం అన్నంత కోపం వచ్చేసింది యాకోబుకి. కారణం ఏంటో తెలుసా? యాకోబు వాటికి ఏనాడు దండం పెట్టలేదు, వాటికి ఏనాడు నైవేద్యాలు పెట్టలేదు, వాటికి ఏనాడు నమస్కారం పెట్టలేదు, వాటి వైపే చూడలేదు యాకోబు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరచండి. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? నేను డైరెక్ట్గానే చెప్తున్నాను. యాకోబు ఏనాడు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. మళ్ళీ ఎక్కడ ఉంటున్నాడు? ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటి భోజనమే చేస్తున్నాడు, ఆ ఇంటి పిల్లల్నే చేసుకున్నాడు. కానీ తను నమ్మినటువంటి దైవాన్ని తప్ప, ఎవరిని? తను నమ్మిన దైవాన్ని తప్ప, యేసయ్యను తప్ప ఏనాడు కూడా మళ్ళా తన మామగారు ఆరాధించిన దాని వైపు చూడాలి. ఇదండి నిక్కార్సైన భక్తి అంటే. గట్టి గుప్పుడు కొట్టని చప్పట్లో. ఏది నిక్కార్సైన భక్తి? ఏది నిక్కార్సైన భక్తి? నీ ఎదురుకుండా రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తట నువ్వు రికార్డింగ్ డ్యాన్స్లు వేయకపోవడమే నిక్కార్సైన భక్తి. అర్థమైందా? నీ ఎదురుగుండా పచ్చి బూతులు మాట్లాడేస్తున్నారు, వాళ్ళతో పాటు నువ్వు కలిసి బూతులు మాట్లాడకుండా ఉండడమే నిక్కర్సైన భక్తి. నీ ఎదురుగుండా భయంకరమైన సరస్వక్తులు మాట్లాడేస్తున్నారు, నువ్వు కూడా గొంతు కలిపేయకుండా ఉండడమే నిజమైన నిక్కర్సైన భక్తి. నీ ఎదురుగుండా దొంగతనానికి అవకాశం ఉంది. 10 మంది దొంగతనం చేసేస్తున్నారు, జీడి మామిడికాయలు కోసేస్తున్నారు. 10 మంది చేత పలకాయలు కోసేస్తున్నారు. పనికెళ్ళి వస్తా ఎక్కడికి వెళ్ళి పనికెళ్ళి వస్తా ఏం కోసేస్తున్నారు? తోటలో పడి రైతు లేడని చేత పలకాయలు కోసేస్తున్నారు 10 మంది. ఆ 10 మందిలో నువ్వు కాయలు కోయలేదంటే నువ్వే భక్తి చేస్తున్నట్టు? నిక్కర్సైన భక్తి. నిక్కర్సైన భక్తి ఉన్న వాళ్ళు ఎవరు దొంగతనమో చేయరు. అవసరమైతే రైతుని అడుగుతారు. నేను ఒకప్పుడు చేసింది చెప్పుకుంటే బాగుంది కదండి. ఒకప్పుడు ఇలాగా చిక్కాల పల్లంట్లు ఇలాగా కొత్తూరు మీద నుంచి అలాగే వెళ్ళాం దుద్దుకూరు. వెళ్తే చేతపలకాయలు కాలం, అది చేతపలకాయలు కోసి దొంగతనంగా తెచ్చుకుని తిన్నాం. తర్వాత నాతో దేవుడు మాట్లాడాడు, మరి ఇది ఏమంటారు అబ్బాయి అని. క్షమించు ప్రభు, మళ్ళీ ఇప్పుడు అలా చేయమని. నా ఎదురుగుండి ఎన్ని కాయలు కాసినా కానీ ఆ కాయల వైపు చూస్తా అలాగే నీకు స్తోత్రం ప్రభు, ఇంత బాగా పండించావు ఈ సంవత్సరం అని వెళ్ళిపోతాను తప్ప ఒక్క కాయ కూడా ముట్టుకోను. ఒకవేళ ఎవరన్నా ఉంటే అడుగుతాను అవసరమైతే, పాటలు గారు మీరు తెల్లబట్టలు ఉన్నారో సరే పట్టుకెళ్ళండి, మా గురించి ప్రార్థన చేయండి అని ఇస్తారు 2 కాయలు. నిక్కర్సైన భక్తి అంటే నువ్వు పాపం చేయడానికి అవకాశం వచ్చినా పాపం చేయకుండా ఉండడమే
నిక్కార్షైన భక్తి. ఏ షేపు లాంటి భక్తి చేయాలా? ఎలాంటి భక్తి చేయాలా? ఏ షేపు లాంటి భక్తి చేయాలి? పాపం చేయడానికి అవకాశం వచ్చినా పాపం చేయలేదు ఏ షేపు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యాకోబు అదే ఇంట్లో ఉంటున్నా సరే ఆ పాపం ఎంత మాత్రం కూడా చేయలేదు. కానీ రాహేలు ఏం చేసిందో తెలుసా? అవి తీసుకుని వచ్చి దాచుకుంది. రెండోది అతను ఎత్తుక్కుంటున్నాడు. కోపం వచ్చేసింది. ఈయనకి ఏమొచ్చేసింది? నా ఇంట్లోకి నీ విగ్రహాలు ఉంటే నీ విగ్రహాలు దొంగిలించిన వాళ్ళు ఎవరో చచ్చిపోతారు అన్నాడు. అంతే. కోపం, అంత కోపం వచ్చేసింది యాకోబుకి. అంటే అసహ్యం యాకోబుకి. అవి అంటే ఏంటి? అసహ్యం. అసహ్యం అంటే ఎలా చేసుకుంటాడు? ఆ మాట అనగానే ఇంకా దేన్నైనా దొంగిలించావన్నా మా బాధపడలేదు. నా విగ్రహాలను దొంగిలించావు అనగానే కోపం వచ్చి నీ విగ్రహాలు ఎవరి దగ్గర అయితే దొరుకుతాయో వారు చచ్చిపోతారు అన్నాడు. అంతే. ఎవరి దగ్గర దొరకలేదు కానీ ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా? ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా? రాహేల్ దగ్గర ఉన్నాయి. ఎలాగున్నాయి తెలుసా? రాహేల్ దగ్గర ఎలాగున్నాయి తెలుసా? రాహేల్ దగ్గర ఎలాగున్నాయి తెలుసా? ఇప్పుడు ఇది ఉందా? ఇది విగ్రహం అనుకోండి. ఇది విగ్రహం అనుకోండి. ఆ విగ్రహం మీద ఇలా పట్టేసేసి ఇలా కూర్చుంది. ఆ విగ్రహం మీద పట్టేసేసి ఇలా కూర్చుంది. పడిపోయింది, దాని గొడవ వదిలేయండి, అక్కడ పడలేదు. అయ్యి ఇలా కూర్చుంది. ఇలా కూర్చుంటే వాళ్ళ నాన్న అంతా తిరిగేసాడు. గుడారాలన్నీ తిరిగేసాడు. పన్నోళ్ళు గుడారాలు, యాకోబు గుడారాలు అన్నీ తిరిగేసి చివరికి రాహేలు గుడారం దగ్గరికి వచ్చాడు. గుడారం దగ్గరికి వస్తే తండ్రిని ఆప్యాయంగా కౌగిలించుకుని ముద్దెట్టుకోవాలి కదా, పలకరించాలి కదా తండ్రిని. ఈమె దృష్టాంతం ఎక్కడుంది? ఇప్పుడు పాపం మీద ఉంది. ఎక్కడుంది? లెగుతలేదు. అమ్మ లెగుతలేదేటి నువ్వు అన్నాడు. ఆయన ముందు గుడారం అంతా తిరిగేశాడు. కూతురు గుడారం అని ఏం వదిలిపెట్టలేదు. కూతురు గుడారం కూడా తిరిగేశాడు. తిరిగేసి ఒకసారి లెగుతావా నా కూతురా, నీ దగ్గర ఏముందో అది కూడా ఒకసారి చూస్తానన్న డౌట్ వచ్చేసింది. ఈమెమందో తెలుసా? నేను కడగా ఉన్నాను, నేను లెగలేను నాన్నగారు అంతే. ఏమంది? నేను కడగా ఉన్నానంటే నెలసరితో ఉన్నాను, నేను లేవలేను, కడుపు నొప్పి వచ్చేస్తుంది, నాకు తట్టుకోలేకపోతున్నాను, లేవలేనంటే నా కూతురా అయ్యో సరమ్మా అని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఏమైపోయాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే యాకోబు కోపం వచ్చి నా దగ్గర నీకు ఏమైనా దొరికిందా అసలు నా గుడారాల్లో నీకు? మరి ఎందుకు నన్ను వెంబడించావు అని చెప్పి వాళ్ళిద్దరు సమాధాన పడి వెళ్ళిపోయారు. కొద్ది రోజులకే చిన్న కుమారుని కన్ని చచ్చిపోయింది. ఎవరో? రాహేలు. చావవలసింది కాదు అసలు. పాపం చేసింది, రెండవది అబద్ధమాడింది, కపటంగా ప్రవర్తించింది. ఈ మూడిటి వల్ల ఆమె ఏమైపోయింది? చనిపోయింది. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను ముగించేస్తున్నాను. ఏమంటున్నాడు ఆయన? మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధములాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. ఏం పుచ్చుకుంటారట? విశ్రాంతి గలవారు. తలల వంచండి, కళ్ళు మూసుకొని. మోకరించగలిగిన వారు మోకరించండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి ఒకసారి. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. వేళ చాలా స్పష్టంగా మాట్లాడాడు. యేసయ్య చాలా స్పష్టంగా మాట్లాడాడు. మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అయితే మనలో గర్వముతో కూడిన సంతోషం ఉండకూడదు సుమా. మనలో గర్వముతో కూడిన సంతోషం ఉండకూడదు. మనకు వినయము, దీన మనసు కలిగినటువంటి వారమై ఉండాలి. అలాంటి వారు
ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దుఃఖితులు ప్రార్థన, దీనుల ప్రార్థన, ఆయన ఆశ్రయించే వారి ప్రార్థన వారు ఆలకిస్తాడు. గర్విష్ఠులను ఆయన సహించడు. నా ప్రియమైన దైవ జనాంగమా, మైక్ శబ్దం ద్వారా వింటున్న వారులారా, మీలో దేని విషయమైన గర్వం ఉందా? నేనెంత భక్తి చేస్తున్నాననే గర్వం ఉందా? నేనెంత కానుకలు ఇస్తున్నాననే గర్వం ఉందా? నేనెంత సీనియర్ని అనే గర్వం ఉందా? జాగ్రత్త సుమా, నా యేసే గర్వాన్ని సహించడు. ఏక మనస్కులుగా ఉండాలి. సంఘం ఆయన సేవించేటప్పుడు ఏక మనస్కులుగా ఉండాలి. పవిత్రమైన పెదవులతో ఆయన ఆరాధించాలి, ప్రార్థన చేయాలి. అట్టువారు దేవునికి ఇష్టలు. గర్వం మనలో ఉండకూడదు. దీన మనస్కులై ఉండాలి. ఆయన శేషాన్ని మిగులుతాడు. అయితే మిగిల్చినటువంటి వారు ఎలాగుండాలంటే, మేము తప్పించుకున్నాం కదా, మేము దాటిపోయాం కదా, మేము తప్పించుకున్నాం కదా, మేము ఎలాగున్నా పర్వాలేదంటే కుదరదు. నువ్వు పాపం చేయకూడదు తప్పించుకున్నావని. నేను తప్పించబడ్డాను, నేను పాపం చేయకూడదని నీకు ఉండాలి. నేను అబద్ధం ఆడకూడదని ఉండాలి. చీటికి మాటకి అబద్ధం ఆడకూడదని ఉండాలి. కపటములాడు నాలుగు నీలో ఉండకూడదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. కొండాలు చెప్పకూడదు. కపటం ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు పాపం చేయవో, ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడవో, ఎప్పుడైతే నువ్వు కపటము లేకుండా ఉంటావో, అప్పుడు దేవుని విశ్రాంతి నీకు కలుగుతుంది. భయం ఉండదు. ముఖ్యంగా భయం ఉండదు. ఆదామవ్వలు పాపం చేశారు, ఒప్పుకోలేదు, అబద్ధం ఆడారు. తిప్పి చెప్పారు దేవునికి. రాహేలు పాపం చేసింది, అబద్ధమాడింది, బొంకింది. ప్రభునందు ప్రియులారా, మరి నీ పరిస్థితి ఏంటి? చీటికి మాటకి అబద్ధం ఆడుతున్నావా? పొట్టకూటు కొరకు దొంగతనాలు చేస్తున్నావా? తింటే పోయేదానికి దొంగతనం చేస్తున్నావా? తింటే పోయేదానికి దొంగతనం చేస్తున్నావా? అబద్ధాలు ఆడుతున్నావా? వారి మీద వీరి మీద కపటాలు ఆడుతున్నావా? పాపానికి పరుగులెడుతున్నావా? అబద్ధం ఆడటం ఆయనకి ఇష్టం ఉండదు. నాలుకను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే దేవుడు మనకు ఎవరు భయము లేకుండా చేస్తాడు. ఆయన విశ్రాంతినిస్తాడు. నీకు ఆయన విశ్రాంతి కావాలా? అబద్ధం మనలో ఉండకూడదు, కపటం మనలో ఉండకూడదు. అప్పుడే నీకు ఎవరి భయము లేకుండా విశ్రాంతి కలిగి అన్నపానాలు పుచ్చుకొని, ఇంతకంటే ఇంకేం కావాలండి లోకంలో? భయం లేకుండా భోంచేసి సుఖంగా నిద్రపోవడం కంటే ఇంకేం కావాలండి? కోట్లు సంపాదించిన వాళ్ళకి సుఖమైన నిద్ర లేదు. మందు తాగితేనే కానీ నిద్ర పట్టదు వాళ్ళకి. కోట్లు సంపాదించిన వాళ్ళకి భయం, ఏదో భయం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ భయాందోళనలతో బతుకుతున్నారు. విశ్రాంతి లేక బతుకుతున్నారు. సరిగా తినలేకపోతున్నారు. అయితే నీకు నాకు అంటున్నాడు దేవుడు, నువ్వు పాపం చేయకు నా బిడ్డ, నువ్వు అబద్ధం ఆడకు నా బిడ్డ, నువ్వు కపటం ఆడకు నీ నోటంటా, నీ నాలుగుతోటి. అప్పుడు నీకు నేను భయం లేకుండా చేస్తాను, విశ్రాంతినిస్తాను, నువ్వు సమృద్ధిగా భోంచేస్తావు. ఎంత గొప్ప దేవునిది! ఇది కాదా మనకు కావాల్సింది? నీకు ఆస్తి ఐశ్వర్యం ఉన్నా నీకు విశ్రాంతి లేకపోతే, నీకు తినడానికి ఆహారం తినడానికి కూడా నీకు భయపడతా ఉంటే నీకేంటి ప్రయోజనం? నీకు వెండి బంగారులుండి, మేడలు మిద్దెలుండి, కారులుండి, నీకు భయపడుతూ బిక్కుమని
ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని విశ్రాంతి లేకుండా నువ్వెంత కష్టపడినా నీకేంటి ప్రయోజనం? నా యేసయ్య అంటున్నాడు, నువ్వు దీనంగా ఉంటే, నువ్వు దీన మనసు కలిగి ఉంటే, పవిత్రమైన పెదవులు ఉంటే, ఏక మనస్సు ఉంటే, నా మీద ఆధారపడితే, నన్ను స్తుతించి నన్ను కనపరిస్తే, నేను నీ కొరకు రక్తం చిందించి ప్రాణాలు దారబోసి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి లేచానని నువ్వు ఒప్పుకుంటే, నేను పరలోకం వెళ్ళి మరలా రాబోతున్నానని నువ్వు నమ్మితే, నువ్వు పాపం చేయకుండా ఉంటే, అబద్ధం ఆడకుండా ఉంటే, కపటం ఆడకుండా ఉంటే, నీ నోరును భద్రం చేసుకుంటే, నీ హృదయంలో చెడు లేకుండా ఉంటే, నీ హృదయం అనే నా గుడిలో చెడు లేకుండా ఉంటే, నీ శరీరం అంతా నాకు ఆలయముగా ఉంటే, నీలో నేను ఉంటాను. నీకు భయం ఉండదు, అసలు విశ్రాంతి ఉంటుంది, నీకు చక్కగా భోంచేసి నిద్రపోతావు. నా ప్రియమైన సహోదరులారా, ఇంతకంటే ఇంక నీకేం కావాలి? ఇంకేం కావాలి? అడుగుతావా? ఈ మధ్యాహ్నం వేళ ముగించేస్తున్నాను. అడుగుతావా? అడుగు దేవుడిని, ప్రభువా నేను అబద్ధం ఆడకుండా చేయ ప్రభు. అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నాను కానీ చీటికి మాటకి అబద్ధాలు వచ్చేస్తున్నాను నోటంట. నేను కపటం లేకుండా ఉండాలనుకున్నాను కానీ కపటం ఇంకా ఉంటున్నాను. నేను పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నాను కానీ పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను. ఏదో రకంగా పాపంలో పడిపోతున్నాను. దయతో నన్ను క్షమించు ప్రభు అని అడుగుతావా? నాకు విశ్రాంతి కావాలి ప్రభువా. నిన్ను ఆరాధిస్తున్నాను కానీ నిన్ను సేవిస్తున్నాను కానీ నిన్ను గణపరుస్తున్నాను కానీ నాకు విశ్రాంతి ఉండలేదు ప్రభు అని అడుగుతావా? నేను తృప్తి కలిగి భోజనం చేయలేకపోతున్నాను ప్రభువా. భయం గుప్పిట్లో బతుకుతున్నాను. నన్ను దయతో క్షమించు ప్రభువా. నువ్వు మాట్లాడవు నాతోటి. నా కుటుంబం భయం లేకుండా మేము సేవించాలి. నా కుటుంబం భయం లేకుండా మేము సేవించాలి. నిన్ను సేవించాలి, మిమ్మల్ని ఆరాధించాలి. భయం లేకుండా మేము మనశ్శాంతిగా నిద్రపోవాలి. మా కష్టార్జితం కొంచెమైనా కానీ అది అభివృద్ధి పొందాలి ప్రభువా అని అడుగుతావా? మా ప్రయాణాల్లో, పనుల్లో మా కుటుంబాన్ని కాపాడు ప్రభువా అని అడుగుతావా? మమ్మల్ని సమకూర్చు ప్రభువా. ఏక మనసు దయచేయి. మా సంఘానికి ఏక మనసు దయచేయి. మా కుటుంబానికి ఏక మనసు దయచేయి. భార్య, భర్త, బిడ్డలు ఒకే మనసు కలిగి ఉండేటట్లు చేయి. సంఘములో అందరం ఒకే మనసు కలిగి ఉండేటట్లుగా చేయి అని అడుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీద ఆశీనులు పెట్టి మీ అద్భుతమైన వర్తమానాన్ని అందించారు ప్రభువా. విన్న మాటలు గాలికి కొట్టుకుపోయినట్లుగా కాకుండా, బోర్లించిన బిందె మీద నీళ్లు వదిలినట్లుగా కాకుండా, నీ బిడ్డల హృదయాల్లో మీ వాక్యమైన నీరు భద్రపరచండి. మీ ఆత్మని నీరు భద్రపరచండి నాయనా. మీ వాక్య ప్రకారంగా జీవించడానికి ఏక మనస్కులై, నేను కపటము లేని వారై, పాపము లేని వారై, అబద్ధము లేని వారై, నాయన మీకు నాయన స్వచ్ఛమైన మనసు, హృదయము, నాయన పెదవులు, నాలుక కలిగిన వారమై మేమందరం ఉండుటకు కృప చూపమని, సహాయము చేయమని నాయన తండ్రి. ఎవరి భయము లేకుండా, ముఖ్యముగా అపవాది భయము లేకుండా, నీ ప్రజలను పాడు చేసి నరకాగ్నికి తీసుకుపోవాలని చూస్తున్న అపవాది భయం లేకుండా, ఈ అంచె దినాల్లో ఎప్పుడేం జరిగితో తెలియని పరిస్థితుల్లో ఎవరి భయం లేకుండా నెమ్మది కలిగి, విశ్రాంతి కలిగి, అన్నపానాలు పుచ్చుకుని సంతోషించే భాగ్యము ఈ మాటలు మైక్ శబ్దం ద్వారా విన్నవారికి, నాయన్ని మందిరంలోనికి వచ్చి ఆసక్తితో ఇంతసేపు కూర్చొని మాటలు విన్నవారిని నన్ను దర్శించమని, సహాయము చేయమని మీకు వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతులు చెల్లిస్తూ, మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ, మంచి నేలను విత్తబడిన విత్తనాల వలె ఈ వాక్యము ఫలింపజేయమని నూరంతలుగా మీకే మహిమను చెల్లిస్తూ, అలాగే ఆన్లైన్లో వాక్యం వింటున్న వారిని కూడా మీరు దర్శించి కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా స్తోత్రం చెప్పి చప్పట్లు కొడుతాయి నామాన్ని గణపరుద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.